మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? జనగాం నుండి. జనగాం నుంచి వచ్చారు. సో ఎలా ఉంది? హ్యాపీగా ఫీల్ చాలా అవుతున్నారు? హ్యాపీ మేడం. ఎందుకంటే ప్రీవియస్‌గా కూడా మీకు మళ్ళీ హారిజాంటల్ వర్టికల్ అని ఎస్, చెప్పి ఒకటి అవును మ్యామ్. తర్వాత ఇప్పుడు ఇది ఆ, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మొన్నటి వరకు ఆ పీజీటీ ఇవ్వడం వల్ల ఏమైందనంటే, అంటే ఫస్ట్ అవరోహణ అని చెప్పి తర్వాత ఆ, ఆధారబాదరగా పీజీటీ ఇచ్చేసరికి చాలా డిసప్పాయింట్కి లోనైనా మేడం. మేము హారిజంటల్ అనుకుంటే అది పోయింది, ఇటు ఇట్లా కూడా రాకుండా పోతే అసలు ఏంది మా పరిస్థితి. ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయినాం, అసలు ఆత్మహత్యలైన శరణ్యం అన్న స్థాయికి పోయినాం మేడం. ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర కూడా చూసిరు కదా మీరు. అందుకని అంత ఎమోషనల్గా బయటకు వచ్చి ఇన్ని రోజుల నుంచి కూడా తిరుగుతూ, అంటే మెయిన్ ఏమనిపిస్తుంది అని అంటే సార్ వరకు ఇష్యూ వెళ్ళలేదు అనిపించింది మేడం మాకు. నిన్న దాన్ని బట్టి చూస్తే ఏమనిపించింది అంటే, అఫీషియల్గా వెళ్ళినాము, అందరి దగ్గరికి కలిసినాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కానీ ఆ సార్ దగ్గరికి పూర్తి స్థాయిలో వెళ్ళలేదని అనిపించింది. ఎప్పుడైతే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ట్వీట్ చేశారో, అలాగే బట్టి విక్రమార్క సార్ని కలిసినాము నిన్న మార్నింగ్. అలాగే అంటే చూస్తామండి, ఇష్యూలోకి చూస్తాము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మేడం. అప్పుడు కొంచెం అనిపించింది, ఓకేలే మన ప్రభుత్వం వీళ్ళు ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్తారు, డిప్యూటీ సీఎం కదా అని అట్లా అనుకున్నాం మేడం. తర్వాత సార్ ట్వీట్ చేయడము, ఆ ట్వీట్కి మళ్ళీ రిప్లై రావడంతో ఇంకా మేము ఖుషి అయిపోయినాం చాలా. రేవంత్ అన్న ఒక్కసారి మాట ఇచ్చిండంటే వెనక్కి తగ్గాడు 100%, అది షూర్ మ్యామ్. అట్లా ఇంకా ఫుల్ హ్యాపీ. ఒకసారి ఇచ్చిండ్రు అంటే వెనక్కి పోరు కదా, ఖచ్చితంగా మన ఇష్యూ ఈరోజు 1000% సార్ దగ్గరికి వెళ్ళింది అని మేము చాలా సాటిస్ఫై అయినాం. మేము చేసే ఈ పోరాటంలో మాకు అంటే చాలా మద్దతు అనేది ఉండాలి కదా మనం. స్టూడెంట్స్గా మేము ఎక్కడ కూడా పోయినా కూడా ఇప్పుడు కొన్ని అఫీషియల్స్ని వెళ్ళి కలిసేది ఉంటుంది, డైరెక్ట్ వెళ్తే అలో చేయరు. అట్లా మాకు ఫస్ట్ నుంచి అశోక్ సార్ కానీ, బల్మూర్ వెంకటన్న కానీ, కోదండరామ్ సార్ కానీ, ఆర్ కృష్ణయ్య సార్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మ్యామ్. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ, కలవడం కానీ, ఇప్పటికీ చాలా హ్యాపీ. ఇంకేంటంటే ఆ వెబ్ నోట్ అనేది ఏదైనా అఫీషియల్గా ఇస్తే కొంచెం ఇంకా 100% అష్యూరెన్స్ తోటి ఉంటాం మేడం. అదొక్కటే, అంటే ఏది కానీ కొంచెం అఫీషియల్గా ఉంటే బాగుంటుంది కదా మేడం. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ సార్. మా తరపు నుంచి మా వాయిస్ మీరు వినిపించినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్. మా బాధని, మా ఆవేదనని అన్నిటిని మీరు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఈ రోజు దాకా అందరికీ వ్యక్తం చేసిన మీ దిశ ఛానల్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు ఒక ప్రెస్ నోట్ కావాలి, మేము కోరుకునేది అదే. దయచేసి అది తొందరగా రిలీజ్ చేయాలని, ఈ మార్చ్ 2 ఎప్పుడైతే అపాయింట్మెంట్స్ మళ్ళీ ఇస్తామని ఒక నోట్ రిలీజ్ చేశారో ఆ లోపు మాకు ఈ నోట్ రిలీజ్ చేస్తే ఎన్నో వేల మంది కుటుంబాలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మేము ఇదే కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ గురుకుల అభ్యర్థులు అయితే వాళ్ళైతే ఆల్రెడీ చెప్పేశారు అనమాట. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నాము, నిరుద్యోగులను మమ్మల్ని పట్టించుకున్నారు అని చెప్పి వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అది ట్వీట్ రూపంలో కాకుండా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటామని చెప్పి కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా అదే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఉందో అదే గవర్నమెంట్ కంటిన్యూ చేస్తామని కూడా వీళ్ళైతే చెప్తున్నారు వీళ్ళ సైడ్ నుంచి.